జగన్ రెడ్డి ఈయన రాజకీయం ఎలా ఉంటుందంటే సత్తెనపల్లికి ఆయన పెట్టుకున్న పర్యటన కార్యక్రమమే మరో సాక్ష్యంగా కనిపిస్తోంది. రెంటపాళ్ల అనే గ్రామం వైసీపీకి పట్టు ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తికి వైసీపీ నేతగా ఉన్నారు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడు. గెలుస్తామని జగన్ రెడ్డి మాటలు అరామస్తానిచ్చిన సర్వే రిపోర్టర్లతో తనకు ఆస్తి లేకపోయినా 10 కోట్ల మేర పందెం కట్టారు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కట్టిన వాళ్ళంతా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో చివరికి ఎవరికి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం రెంటపాళ్ల కాదు, సత్తెనపల్లి మొత్తం తెలుసు. ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అరామ్ మస్తాన్ అనే ఫేక్ సర్వేలతో చేయించిన ప్రచారానికి నాగమల్లేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా మంది బలైపోయారు. జగన్ రెడ్డి ఆ కుటుంబాలకు ఒక్కసారి కూడా సంతాపం చెప్పలేదు, ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు రాజకీయం చేయడానికి ఆయన బయలుదేరారు. ముందుగానే పార్టీ నేతలకు చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారంటూ బయలుదేరారు. చిన్న గ్రామమైన రెంటపాళ్లలో బల ప్రదర్శన చేస్తానని ఆయన బయలుదేరారు. ముందుగా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం అందించి ఉంటే బాగుండేదని సెటైర్లు కూడా ఉన్నాయి. మరోవైపు జగన్ సత్తెనపల్లి టూర్ పెట్టుకున్న కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటిని ఇన్ఛార్జ్ గా తొలగించి జగన్ నరసరావుపేటకు చెందిన నేతకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు.